చివరి చెప్తాను. దీని గురించి ఒక ఆలోచన దేవుడు ఏమి ఇచ్చాడంటే, కొన్నిసార్లు మనం ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది, ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, కొన్నిసార్లు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది, కొన్నిసార్లు ఒంటరిగా ఉండాల్సిన దినాలు కొన్నిసార్లు వస్తాయి. మనకు వచ్చినప్పుడు మనం ఏమో విసిగిపోతాం, బోరు కొట్టిపోయింది, చిరాకు పొందింది, మనకి ఎందుకు ఇలా చేసావు ప్రభువా, అందరి మధ్య ఉండేవాడిని, అందరితో ఉండేవాడిని, అందరితో తిరిగేవాడిని, అందరితో మాట్లాడేవాడిని, ప్రభు ఎందుకు ఒంటరివాడిని చేసావు ప్రభు. యేసు అన్నాడు, అయ్యా నన్ను ఒంటరిగా ఎందుకు చెప్పు. యేసు ప్రభు ఎప్పుడు ఒంటరి అయిపోయి చెప్పండి. యేసు ప్రభు ఎప్పుడు ఒంటరిపోయాడు? శిలువ మీద ఒంటరివాడు అయిపోయాడు. అప్పుడు దాకా ఏమన్నాడు? శిష్యులు నాతో ఉన్నారు, పారిపోయారు, జనులు నాతో ఉన్నారు, పారిపోయారు, అయినా నేను ఒంటరివాడిని కాదన్నాడు యేసయ్య. ఎందుకని? ఎల్లప్పుడూ నేను నా తండ్రి పని చేస్తున్నాను కనుక నా చెయ్యాన్ని ఎప్పుడు విడవలేదు కాబట్టి నేను ఒంటరివాడిని కాదన్నాడు. ఒంటరివాడు కాదన్నాడు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఏమన్నాడంటే, నేను ఒంటరివాడిని అయిపోయాను. ఎట్లా చెప్పాలన్నమాట? తండ్రి నన్ను ఎందుకు చెయ్యి అంటే, లోకమంతా వదిలిపెట్టినా పర్వాలేదు బతకగలం, కానీ తండ్రి అయిన దేవుడు అంట యేసుప్రభు చెయ్యి వదిలిపెడితే విడిచి ఉండలేనంటున్నాడు, బ్రతకలేనంటున్నాడు. ఎందుకు వదిలిపెట్టామని గోజాడుతున్నాడు.